అంతిమ దైవ గ్రంథం ఖురాన్. 18 అల్ కహఫ్ గుహ సూరా. పరిచయం ఆయతులు 1 నుంచి 10. యూట్యూబ్ లింక్ అజీజ్ షేక్ నాగూర్. ఈ వీడియోని చివరి వరకు చూడండి. అపార కరుణామయుడు పరమ కృపాశీలుడు అయిన అల్లాహ్ పేరుతో. 18 అల్ కహఫ్ గుహ సూరా. పరిచయం. ఈ సూరా మక్కా కాలానికి చెందిన సూరా. ఈ సూరా ముఖ్యంగా ధార్మిక విశ్వాసానికి సంబంధించిన ప్రధాన సూత్రాలను చర్చించింది. అల్లాహ్ పట్ల, పరలోకం పట్ల, మరణాంతర జీవితం పట్ల విశ్వాసాన్ని పటిష్టం చేయడానికి ఈ చర్చ ఉద్దేశించింది. ప్రారంభ వచనాలు అల్లాహ్ ఔన్నత్యాన్ని కొనియాడుతూ ఆయన ఔన్నత్యాన్ని, వ్యక్తిత్వాన్ని చాటి చెప్పాయి. ఈ సూరాలో 9వ ఆయతులో ఒక గుహలో నిద్రపోయిన కొందరు విశ్వాసుల ప్రస్తావన ఉంది. ఈ కథ ఒక అద్భుతమైన సంఘటనను తెలిపింది. వారి సుదీర్ఘమైన నిద్ర దేవుని మహత్యాలలో ఒకటి. ఈ కథ ఆధారంగా ఈ సూరాకు ఈ పేరు పెట్టడం జరిగింది. వారు కొందరు యువకులు, బహుదైవారాధనను తిరస్కరించిన యువకులు, విగ్రహాలను లేక ఇతర దేవుళ్లను ఆరాధించడాన్ని ఇష్టపడని యువకులు. అందువల్ల దౌర్జన్యాలకు గురైన ఆ యువకులు తమ ప్రాంతాన్ని వదిలి పారిపోయి వచ్చారు. వారు ఒక గుహలోకి వచ్చి నిద్రపోయారు. అలాగే నిద్రలో దాదాపు 309 సంవత్సరాలు గడిపారు. కానీ వారు నిద్రలేచి తాము మహా అయితే కొన్ని గంటలు నిద్రపోయి ఉంటామని భావించారు. గుహలో నిద్రపోయిన ఆ యువకులు అల్లాహ్ను విశ్వసించిన యువకులు, అల్లాహ్ను తప్ప మరెవ్వరినీ అర్థించని వారు. వారి కథ త్యాగాన్ని, స్థిర చిత్తాన్ని, అల్లాహ్ పట్ల దృఢమైన విశ్వాసాన్ని, సత్యం కోసం పోరాడటాన్ని ప్రతిబింబిస్తుంది. గుహలో వారి సుదీర్ఘ నిద్ర మరణాన్ని, మరణాంతరం మళ్ళీ లేపడాన్ని సూచిస్తుంది. మరణం, మరణాంతర జీవితం రెండూ అనివార్యమైనవిగా తెలుపుతుంది. ఈ సూరాలో మూసా అలైహిస్సలాం గురించిన కథ కూడా ప్రస్తావించబడింది. దైవ ప్రవక్తగా, దేవుని సందేశాన్ని తీసుకువచ్చిన మహనీయునిగా అత్యున్నత స్థానం కలిగినప్పటికీ మూసా ప్రవక్త అలైహిస్సలాం జ్ఞానాన్ని ఇంకా సంపాదించాలన్న కుతూహలం మెండుగా కలిగినవారు. ఆయన మరో వ్యక్తి నుంచి జ్ఞానాన్ని సంపాదించడానికి ఎన్నడూ వెనుకాడలేదు. మూసా ప్రవక్త అలైహిస్సలాం హిజర్ అనే మహనీయుని నుంచి జ్ఞానబోధ స్వీకరించడానికి ఆయనతో పాటు ఉన్నారు. ఆయన చెప్పినట్లు సహనం వహించడానికి ప్రయత్నించారు. ఈ సూరాలో ప్రస్తావనకు వచ్చిన 3వ కథ జుల్కర్నైన్కు సంబంధించినది. ఆయన న్యాయశీలుడైన గొప్ప పాలకుడు. ఒక పొరుగు దేశం ప్రజలు ఆయనకు మొరపెట్టుకుని తమపై దాడులు చేస్తున్న అరాచక, అనాగరిక జాతులు యాజూజ్, మాజూజుల నుంచి రక్షణ కల్పించవలసిందిగా కోరారు. బలహీనమైన పొరుగువారిని కాపాడడానికి ఆ న్యాయశీలుడైన రాజు సంకల్పించాడు. యాజూజ్, మాజూజుల నుంచి వారిని రక్షించడానికి ఒక దృఢమైన గోడను నిర్మించాడు. ఈ సూరా తౌహీద్, ఏక దైవారాధన గురించి బలంగా చెబుతూ ముగుస్తుంది. 18 సూరతుల్ కహఫ్. 18 అల్ కహఫ్ సూరా. అవతరణ మక్కా. ఆయతులు 110. అపార కరుణామయుడు పరమ కృపాశీలుడైన అల్లాహ్ పేరుతో. 1 వ్యాఖ్యానం. కహఫ్ అంటే గుహ అని అర్థం. ఈ సూరాలో గుహవాళ్ల వృత్తాంతం వచ్చింది. అందుకే ఈ సూరాకు కహఫ్ అనే పేరు వచ్చింది. ఈ సూరాలోని మొదటి 10 ఆయతులు, చివరి 10 ఆయతుల ప్రాశస్త్యం గురించి హదీసులు ఉన్నాయి. ఎవరైతే ఈ ఆయతులను కంఠస్థం చేసుకుంటాడో, వాటిని పారాయణం చేస్తాడో అతను దజ్జాల్ ఉపద్రవం నుంచి సురక్షితంగా ఉంటాడు. సహీ ముస్లిం. అల్ కహఫ్ సూరా మహత్యం.
శుక్రవారం నాడు ఈ సూరాను పారాయణం చేసిన వ్యక్తిపై వచ్చే శుక్రవారం వరకు ఒక ప్రత్యేక కాంతి ఆవరిస్తుంది. ముస్తద్రక్ హకీం 2/368 ఫీ సహీ అల్ జమే అస్సగిర్లో అల్బానీ గారు దీని ప్రామాణికమైనదిగా ఖరారు చేశారు. 6470. ఈ సూరా పఠనం వల్ల ఇంట్లో శాంతి శుభం అవతరిస్తాయి. ఒకసారి దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ప్రియ సహచరులు ఒకరు రజల్లాహులు సూరే కహఫ్ పఠిస్తుండగా ఇంట్లోని ఒక పశువు బెదిరిపోయింది. ఆయన పరికించి చూడగా ఆయనకు పైన ఒక మబ్బు తునక కనిపించింది. ఆ మబ్బు తునక ఆయనకు నీడగా ఉంది. ఆ సహచరుడు జరిగినదంతా దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంకి వివరించగా, ఈ సూరాను పఠిస్తూ ఉండండి, ఖురాన్ పారాయణ సమయంలో శాంతి అవతరిస్తుంది అని ఆయన చెప్పారు. సహీ బుఖారీ అల్ కహఫ్ సూరా మహత్యం, ముస్లిం కితాబుస్ సలాత్. ఆయత్ నంబర్ 1. الحمد لله الذي أنزل على عبده الكتاب ولم يجعل له عوجا. ఆయత్ నంబర్ 1. ప్రశంసలన్నీ అల్లాహకు మాత్రమే శోభిస్తాయి. ఆయన తన దాసునిపై ఈ ఖురాన్ గ్రంథాన్ని అవతరింపజేశాడు. ఇందులో ఎలాంటి వక్రతను ఉంచలేదు. వ్యాఖ్యానం 2. లేదా ఎలాంటి వెలితి ఇందులో లేదు. సమత్వం సమతూకానికి విరుద్ధమైన అంశం కూడా ఈ గ్రంథంలో లేదు. పైగా ఇది ఎంతో సవ్యమైనది, విషయాన్ని సూటిగా చెప్పేది. ఖయ్యం అంటే దాసుల ప్రాపంచిక పారలౌకిక పరమార్థాలతో కూడుకున్న గ్రంథం అన్న అర్థం కూడా వస్తుంది. ఆయత్ నంబర్ 2. قيما لينذر بأسا شديدا من لدنه ويبشر المؤمنين الذين يعملون الصالحات أن لهم أجرا حسنا. ఆయత్ నంబర్ 2. పైగా అన్ని విధాలా సరైనదిగా ఉంచడం, తన వద్ద నుంచి విధించబడే కఠినమైన శిక్ష గురించి హెచ్చరించడానికి, మంచి పనులు చేసే విశ్వాసులకు ఉత్తమ ఫలితాలు ఉందని శుభవార్తలు ఇవ్వడానికి. వ్యాఖ్యానం 3. మిల్లదున్హు తన వద్ద నుంచి అంటే అల్లాహ్ తరపున విధించబడే లేక అవతరింపజేయబడే శిక్ష అని భావం. ఆయత్ నంబర్ 3, 4. ماكثين فيه أبدا. ఆయత్ నంబర్ 3. అందులో వారు శాశ్వతంగా ఉంటారని తెలపటానికి. وينذر الذين قالوا اتخذ الله ولدا. ఆయత్ నంబర్ 4. అల్లాహ్ సంతానం కలిగి ఉన్నాడని పలికే వారిని హెచ్చరించడానికి ఈ గ్రంథం అవతరింపజేయబడింది. వ్యాఖ్యానం 4. యూదులు క్రైస్తవులు బహుదైవారాధకులు ఇలాంటి మాటలనేవారు. అల్లాహ్ తన దూతలను కుమార్తెలుగా చేసుకున్నాడని చెప్పేవారు. ఆయత్ నంబర్ 5. ما لهم به من علم ولا لآبائهم كبرت كلمة تخرج من أفواههم إن يقولون إلا كذبا. ఆయత్ నంబర్ 5. యథార్థానికి వారికి గాని వారి తాత ముత్తాతలకు గాని ఈ విషయం ఏమీ తెలియదు. వారి నోట వెలువడే ఈ మాట ఎంతో దారుణమైనది. వారు చెప్పేదంతా పచ్చి అబద్ధమే. వ్యాఖ్యానం 5. అంటే అల్లాహకు సంతానం ఉంది అనే మాట ఓ పెద్ద అభాండం, అది ఓ పెద్ద అబద్ధం. ఆయత్ నంబర్ 6. فلعلك باخع نفسك على آثارهم إن لم يؤمنوا بهذا الحديث أسفا. ఆయత్ నంబర్ 6. ఓ ముహమ్మద్, ఒకవేళ ఈ జనులు ఈ మాటను విశ్వసించకపోతే నువ్వు వారి వెనుక దుఃఖంతో కుమిలిపోతూ నీ ప్రాణాలు పోగొట్టుకుంటావా ఏమి? వ్యాఖ్యానం 6. ఈ మాట అంటే దివ్య ఖురాన్ అని భావం. అవిశ్వాసులు ముష్రికులు విశ్వసించి సాఫల్యం పొందాలన్న ఆకాంక్ష ఆయన సల్లల్లాహు అలైహి వసల్లంలో చాలా తీవ్రంగా ఉండేది. వారు దానిని కాదని విముఖత చూపినప్పుడు దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం కలత చెందేవారు, దుఃఖంతో విలపించేవారు. జాతి జనుల శ్రేయాన్ని దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఎంతగా అభిలషిస్తాడో ఈ ఆయత ద్వారా విదితమవుతుంది.
ఆయత్ నంబర్ 7. إنا جعلنا ما على الأرض زينة لها لنبلوهم أيهم أحسن عملا. ఆయత్ నంబర్ 7. జనులలో ఎవరు మంచి పనులు చేస్తారో పరీక్షించే నిమిత్తం మేము భూమండలములో ఉన్న దాన్నంతటిని భూమికి శోభాయమానంగా చేశాం. వ్యాఖ్యానం 7. భూమండలం ఉన్నదంతా అంటే వృక్షాలు, ఖనిజ సంపదలు, పర్వతాలు, నదీ నదాలు, జంతువులు అన్నీ ప్రపంచానికి అలంకారం వంటివి. ఈ వస్తువుల వల్ల ఈ భూమండలం బాగా ముస్తాబయింది. ఆయత్ నంబర్ 8. وإنا لجاعلون ما عليها صعيدا جرزا. ఆయత్ నంబర్ 8. దాని భూమిపై ఉన్న దాన్నంతటినీ మేము నేలమట్టం చేసి చదునైన మైదానంగా చేయనున్నాము. వ్యాఖ్యానం 8. సయీదన్ అంటే మైదానం అని, జురూజన్ అంటే చదునైన అని అర్థం. అంటే అందులో ఎలాంటి ఎత్తుపల్లాలు కానీ వృక్షాలు కానీ ఉండవు. ఈ ప్రపంచం కళావిహీనమయ్యే చదునైన మైదానంగా మారిపోయే సమయం రానున్నది. ఆ తర్వాత మేము మంచివారికి బహుమానం ఇస్తాం, చెడ్డవారిని శిక్షిస్తాం. ఆయత్ నంబర్ 9. أم حسبت أن أصحاب الكهف والرقيم كانوا من آياتنا عجبا. ఆయత్ నంబర్ 9. ఏమిటి? గృహవారిని, శిలాపలకం వారిని నువ్వు మా శక్తి సూచనలో మహా విచిత్రమైన సూచనగా తలపోస్తున్నావా? వ్యాఖ్యానం 9. అంటే మా దృష్టిలో అది ఏమంత గొప్ప విచిత్రం కానే కాదు. అలా అనుకుంటే ఈ భూమి ఆకాశాల నిర్మాణం, వాటి పటిష్టమైన వ్యవస్థ, ఈ సూర్య చంద్ర నక్షత్రాలు, ఈ రేయింబవళ రాకపోకలు, ఈ విశ్వమండలంలో మరెన్నో నిదర్శనాలు అంతకన్నా విచిత్రమైనవి. కహ్ఫూన్ అంటే పర్వతం గుహ. ఇక రఖీం పై పలువురు పలు విధాలుగా వ్యాఖ్యానించారు. రఖీం అనేది ఆ యువకులు వదిలి వెళ్లిన పట్టణం పేరని కొందరు అభిప్రాయపడ్డారు. వారు ఆశ్రయం పొందిన గృహ ఉన్న పర్వతాన్నే రఖీం అంటారని మరికొంతమంది చెప్పారు. రఖీం అంటే శిలాపలకం లేక గాజు పలకమని, ఆ పలకంపై ఆ గుహవాసుల పేర్లు లిఖించబడి ఉన్నాయని మరికొంతమంది భావిస్తున్నారు. ఇటీవల జరిగిన పరిశోధనల ప్రకారం ఈ మూడింటిలో మొదటి అభిప్రాయం చాలా వరకు సరైనదని తెలుస్తుంది. ఆ పర్వత గృహకు సమీపంలో ఒక జనవాసం ఉంది. అది ప్రస్తుతం రఖీబ్గా పిలువబడుతుంది. బహుశా రఖీం అనే పేరే రాను రాను రఖీబ్గా రూపాంతరం చెంది ఉండవచ్చు. ఆయత్ నంబర్ 10. إذ أوى الفتية إلى الكهف فقالوا ربنا آتنا من لدنك رحمة وهيئ لنا من أمرنا رشدا. ఆయత్ నంబర్ 10. ఆ యువకులు గుహలో ఆశ్రయం పొందినప్పుడు ఇలా ప్రార్థించారు: మా ప్రభు, నీ వద్ద నుంచి మాకు కారుణ్యాన్ని ప్రసాదించు. మా పనిలో మా కోసం సన్మార్గాన్ని సులభతరం చెయ్యి. వ్యాఖ్యానం 10. గుహవారు అషహాబే కహఫ్గా పిలువబడేవారే ఈ నవయువకులు. తాము అవలంబించే సత్యధర్మాన్ని కాపాడుకునే ఉద్దేశంతో వారు పర్వత గుహలో ఆశ్రయం పొందారు. గుహవారి ఈ వృత్తాంతం యువతరానికి గొప్ప గుణపాఠం వంటిది. విచ్చలవిడితనం, వ్యర్థ వ్యసనాలకు గురవుతున్న నేటి నవయువకులు ఈ వృత్తాంతం నుండి నీతిని గ్రహించి తమ శక్తియుక్తులను, దైవ ప్రీతిని పొందే మార్గంలో వెచ్చిస్తే ఎంత బాగుండు. లైక్, కామెంట్, షేర్, సబ్స్క్రైబ్.